వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇదేంటండి సంక్రాంతి రాకముందే హరిదాసుని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో సంక్రాంతి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. మీరు హరిదాసుని సంక్రాంతి టైంలో మార్నింగ్ అలాగే గంగిరెద్దు వాళ్ళని పొద్దున్నే నడుచుకుంటూ వచ్చి బియ్యమై అడగటం చూసుంటారు కదా. సో ఈ హరిదాస్ గారు డిఫరెంట్ అండి. రోజు బండేసుకొని వచ్చి అడుగుతూ ఉంటారు. సో నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. డైలీ వస్తున్నారు మా అమ్మగారిని తీసుకొని. సో మీతో కూడా షేర్ చేసుకుందామని జస్ట్ వీడియో తీశాను. నాకైతే చాలా ఫన్నీగా అనిపించిందండి. సో ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఏంటి అంటే ఏం లేదండి, జస్ట్ పార్లర్కి వెళ్తున్నాము. ఎందుకు అంటే కొంచెం హెయిర్ కట్ అండ్ ఐబ్రోస్ అట్లా చేయించుకుందామని. బిఫోర్ లాక్డౌన్ అనుకుంటండి హెయిర్ కట్ అనేది చేయించుకున్నాను. ఇప్పటి వరకు అసలు పార్లర్ ఆఫ్టర్ లాక్డౌన్ కూడా అసలు పార్లర్కి వెళ్ళటానికి కూడా కుదరలేదండి. ఎందుకు అంటే పిల్లలతో కుదరలేదు. సో హెయిర్ అయితే చాలా అంటే చాలా పాడైపోయిందండి. మేబీ డెలివరీ అయ్యింది, సెకండ్ డెలివరీ అయిన తర్వాత ఇంకా బాగా హెయిర్ లాస్ అయిపోయింది నాకు. సో హెయిర్ అంతా చాలా డ్యామేజ్ అయిపోయిందండి. సో అక్క ఎలాగా పార్లర్కి వెళ్దామని డిసైడ్ అయింది. అక్కకు కూడా సేమ్ ప్రాబ్లం. సో అసలు ఈ లాక్డౌన్ దగ్గర నుంచి పార్లర్కి వెళ్ళడం అనేది జరగట్లేదు. సో వెళ్ళి ఒకసారి హెయిర్ కట్ చేయించుకొద్దామని అక్క వెళ్తుంది. సో అక్కతో పాటు నేను కూడా అలా వెళ్తున్నాను. సో పార్లర్కి ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఫస్ట్ అయితే నేను మీకు ఏలూరు వచ్చాను, అది మీకు చెప్పానో లేదో. సో నాకు కొంచెం కాల్ పెయిన్ ఉందని చెప్పేసి సడన్గా వెంకట్ ఏలూరు తీసుకొచ్చేసారు. సో ఇంకా ఎలాగా కార్లోనే కదా అక్క వెళ్తుంది కదా అని చెప్పి అక్కతో పాటు వెళ్ళి చేయించుకొని రమ్మన్నారండి. సో ఇది ఏలూరులో స్మార్ట్ బ్యూటీ పార్లర్ అండి. ఇది వచ్చేసరికి ఆర్ఆర్పేటలో ఉంటుంది. ఈ పార్లర్ అనేది మేము బిఫోర్ మ్యారేజ్ దగ్గర నుంచి కూడా మాకు ఇక్కడే అలవాటు అండి. మేము ఎక్కడికి బయటికి వెళ్ళము. సో ఇది మరీ పెద్ద పార్లర్ అని చెప్పను, అలాంటి చిన్నది కాదు. సో మీడియంగా ఉంటుంది, బట్ రీజనబుల్గా ఉంటుందండి. ఈ మేడం వచ్చేసరికి అక్క అండి, తులసి అక్క. సో పార్లర్ ఆమెదేనండి. సో ఇక్కడ మగ్గం వర్క్స్ కూడా చేస్తారు. అట్లాగే బ్లౌజ్ డిజైనింగ్స్ అని బ్లౌజెస్ అమ్మటం, అట్లాగే రెడీమేడ్ అండ్ డిజైనింగ్స్ చేయటం అండ్ శారీస్ అమ్మటం, ఇట్లా చాలా అవన్నీ కూడా చేస్తారండి. సో ఇక్కడికి వెళ్ళగానే పార్లర్ అయితే ఇంటీరియర్ నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే పెద్ద పార్లర్ కాకపోయినా చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. ఇంటీరియర్ బాగా మెయింటైన్ చేస్తారు అక్క. సో అలాగే అక్క కూడా చాలా మింగిల్ అయిపోతారండి. కస్టమర్స్ని చాలా అట్రాక్టివ్గా ఇన్వైట్ చేస్తారు. సో ఇక్కడైతే నేను హెయిర్ కట్ అడిగానండి అక్కని. ఎందుకంటే హెయిర్ అయితే చాలా లాస్ అయిపోయింది. సో అందుకని చెప్పి మంచి హెయిర్ కట్ చేయమని అడిగితే అక్క సజెస్ట్ చేశారు ఏంటి అంటే స్టెప్ విత్ లేయర్. సో మ్యాక్సిమం నేను ఎప్పుడు స్టెప్ విత్ లేయరే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఇంతకు ముందు అయితే హెయిర్ కొంచెం ఒత్తుగా ఉండేది. సో ఇప్పుడు హెయిర్ అనేది లాస్ అయిపోవడం వల్ల ఏ కటింగ్ బాగుంటుందంటే లాంగ్ లేయర్ ఉండాలి అంటున్నావు కాబట్టి స్టెప్ విత్ లేయర్ అని చెప్పారు. సో అది చేసేమని చెప్పాను. అక్క నాకు కటింగ్ అనేది స్టార్ట్ చేసేసారండి. సో అక్క అయితే మాత్రం చాలా ఫ్రెండ్లీ అండి. పార్లర్కి వచ్చి మనకి సర్వీస్ చేస్తున్నంతసేపు కూడా మంచిగా మాట్లాడుతూ మనకి టైంపాస్ చేస్తూ ఉంటారు. అండ్ సో ఒక్క మాటలో చెప్పాలి అంటే మనం ఏదైతే మనీ పెట్టామో దానికి వర్త్ ఉంటుందండి. అంటే మనం సాటిస్ఫాక్షన్తో సర్వీస్ తీసుకొని బయటకు వెళ్తాం. సో అట్లాంటి సర్వీస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళు సర్వీసెస్ బ్యూటీ సర్వీసెస్ ఉంటాయి, అట్లా అండ్ హోమ్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో ఈ వీడియో ఎవరైనా ఏలూరు వాళ్ళు కనుక చూస్తూ ఉంటే కనుక నా అడ్వైస్ ఏంటి అంటే ఒక్కసారి వచ్చి ఆర్ఆర్పేటలో ఉన్న స్మార్ట్ బ్యూటీ పార్లర్ని విజిట్ చేయండి. ఒకసారి సర్వీస్ తీసుకొని చూడండి. మీకు కనుక సాటిస్ఫాక్షన్గా ఉంటే, బాగుంది అనిపించుకుంటే ప్లీజ్ మీరు కూడా సర్వీస్ తీసుకొని కంటిన్యూ చేయొచ్చు అండ్ ఇంకొకరికి అడ్వైస్ చేయొచ్చు. ఎందుకు అంటే నేను ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదండి. ఈ అక్క నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో ఈ పార్లర్కి నేను బిఫోర్ మ్యారేజ్ నుంచి, అంటే అక్క ఈ పార్లర్ పెట్టకముందు ఒక చిన్న పార్లర్ మెయింటైన్ చేసేవారు. అప్పటి నుంచి కూడా నేను అక్క కస్టమర్నే అండి. సో మాకైతే అంటే ఇన్ని ఇయర్స్గా మేము ఒకే పార్లర్కి వెళ్తున్నాం. ఎన్నో పార్లర్స్ ఉన్నాయి, చాలా మంచి కొత్త పార్లర్స్ ట్రెండీగా కూడా వచ్చాయి, పెద్ద పార్లర్స్. బట్ మనకి ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడైతే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుందో,
సో అక్కడికి వెళ్ళటానికి ఎక్కువ ఇష్టపడతాం. సో అలాంటి ఫీలింగ్ మీకు కూడా మేబీ కలగొచ్చేమో, అందుకని చెప్పి అంటున్నాను. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో, నేను జస్ట్ అడ్వైజ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి నేను అక్కడ సర్వీస్ తీసుకుంటున్నాను కాబట్టి, బాగుంటుంది కాబట్టి స్ట్రాంగ్గా మీకు చెప్తున్నాను. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి, బాగుంటే కంటిన్యూ చేయండి. సో మీకు ఒకసారి ఫోన్ నెంబర్ కూడా నేను డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు సర్వీస్ ఏమైనా కావాలన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. సో నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, డిస్ప్లేలో కూడా ఇస్తాను. సో చూసి కాంటాక్ట్ చేయండి. కటింగ్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇట్లా ఉందండి. దీని తర్వాత డ్రయర్ పెట్టాలి. సో డ్రయర్ పెట్టి సెటప్ కూడా పెడతారు. చూద్దాం అది కూడా ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా కటింగ్ అయిపోయి డ్రై అయిపోయి సెట్టింగ్ అంతా పెట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. సో చూడండి, లుక్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఒక 1 month అయితే హెయిర్ చాలా మంచిగా కనిపిస్తుందండి. ఇప్పుడే కటింగ్ చేయించిన వెంటనే అంత లుక్ ఉండదు, తర్వాత లుక్ వస్తుంది. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటా ఈ కటింగ్.
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఐబ్రోస్ చేయించుకుంటున్నానండి. జస్ట్ ఎక్స్ట్రాస్ తీపించుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా విజయవాడలో ఇంటి పక్కన ఒక చిన్న పార్లర్ ఉంటుందండి, అక్క చేస్తారు. సో అక్కడ మొన్న అవసరమై చేంజ్ చేసుకున్నాను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు. సో అందుకని చెప్పి ఇప్పుడు జస్ట్ ఉన్న ఎక్స్ట్రాస్ మొత్తం తీపించుకుంటున్నాను. అండ్ ఫేస్కి అయితే ఫేషియల్ చేయించుకుందాం అనుకున్నానండి, బట్ టైం లేదు. ఎందుకంటే రియాన్షిని ఇంటి దగ్గర మమ్మీ దగ్గర వదిలేసి వచ్చాను, అప్పటికే ఏడుస్తుందంట. సో వెంకట్ ఓన్లీ డీటాన్ రిమూవల్ అనే వేయించుకోమని చెప్పారు. సో అందుకని ట్యాన్ రిమూవల్ డీటాన్ వేయించుకున్నానండి. అదొకటి వేయించేసుకొని హెయిర్ కట్ ఐబ్రోస్ డీటాన్ వేయించుకొని ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. సేమ్ అక్క కూడా సేమ్ సర్వీసెస్ తీసుకున్నారండి, బట్ ఎక్స్ట్రా ఫేషియల్ ఒకటి చేయించుకున్నారు అంతే. సేమ్ హెయిర్ కట్, సేమ్ అవన్నీ డీటాన్ కానీ అన్నీ సేమ్ అండి. సో అక్క వచ్చేసరికి ఫ్రూట్ ఫేషియల్ ఒకటి చేయించుకున్నారు. సో ఫైనల్గా మేము ఆఫ్టర్నూన్ 12:30 అట్లా వచ్చామండి. ఇవన్నీ అవ్వేసరికి ఇద్దరికి కూడా ఆల్మోస్ట్ 3:30 అట్లా అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 4 అయిపోయింది. పిల్లలైతే అప్పటికే నేను అక్కల పెద్ద పాపని తీసుకొచ్చాం. సో అప్పటికే ఆకలి అంటున్నారు అట్లా. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.